దేశంలో పేరువైన పెద్ద గుళ్లను ప్రధానమంత్రో ముఖ్యమంత్రులో దర్శనాలు చేసుకుంటే వార్తలల్లా హెడ్లైన్స్లలో ఉంటాయి. ఇక ఆడ మొక్కులు పెట్టుకున్న కాడ నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేదాకా మీడియా కవరేజ్ ఫుల్ ఉంటుంది. కడ్మ పబ్లిక్ ఎవరు పోయి దర్శనాలు చేసుకున్నా మీడియాలో ట్రెండింగ్లు ఉండు కష్టమే. కానీ గీడొక ఇద్దరు సాదాసీద భక్తులు భక్తితోని మొక్కులు పెట్టుకొని వార్తలలోకి ఎక్కిండ్రు. ఇక ఆడ మొదలు అడుగుపెట్టిన కాడ నుంచి దర్శనాలు అయిపోయేదాకా వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంతకు వాళ్ళు ఎవలో పురాగార్చుకుందాం పాండ్రి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అపర భక్తులు గీ బల్లు కాలేనుల్లా శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండకాడున్న వాల్మీకి మహర్షి విగ్రహానికి మొక్కులు పెట్టుకుందామని అద్దుమరాత్రి బయలెల్లి వార్తలకి ఎక్కినాయి. మనుషులు గదా దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే మహర్షి విగ్రహం చుట్టూ తిరిగి మొక్కులు పెట్టుకున్నాయి. మరి విగ్రహం చేతిలో ఏమన్నా తినేటి దొరుకుతాయనుకున్నాయో ఎట్లనో తెలియదు గాని కలెదిరుక్కుంటా వాసన పట్టినాయి. అపర భక్తులు గదా దేవుళ్లను హత్తుకున్నట్టే రెండు కాళ్ళు లేపి విగ్రహాన్ని అలుముకోవట్టినాయి. అపరభక్తుల లెక్కనే కొసేపు గడిపినాయాడ. మనోళ్ళు దేవునికి ఈపు చూపియకుంటా ఎట్లా అవతలికి పోతారో అట్లనే వెనుకకు నడుచుకుంటా దండాలు పెట్టుకుంటా బయటికెళ్ళింది గీ గుడ్డెలుగు. ఇక దూరంగా భయంగా తలుపు సందులకెళ్ళి చూసినోళ్ళెవలో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే ఇరగమరగ వైరల్ అయితాంది. గీ మూగ జీవాలేంది మొక్కులు పెట్టుకునుడేందని పర్షాన్ కావట్టిండ్రు వీడియో చూసినోళ్ళు. భక్తి చూపెట్టుట్ల మూగ జీవాలు మమ్మలను మించిపోయేటట్టే ఉన్నాయని మస్తు నారాజు కావట్టిండ్రు. రేపు పూజలు చేసినా పర్షాన్ కావాల్సిందేం లేదని ఫీల్ కావట్టిండ్రు మహాభక్తులు. ఇదంతా దేవుళ్ళ మహిమేనని అనుకోవట్టిండ్రు. నిన్న అయ్యగారింటికి వచ్చిన చిరుతపులిని ఈ గుడ్డెలుగులను చూసిన భక్త మహాశయులు.